అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? అక్కను వచ్చేసాను కదా, ఒక్కసారి నవ్వండమ్మా. సరే, ఈరోజు నేను మీ అందరికి ఇష్టమైన రవ్వ కేసరి అంటే నాకు మా పిల్లలకి చాలా ఇష్టం. అలాగే మీకు కూడా ఇష్టంగా ఉండాలని ఈరోజు మంచిగా చేశానే. మరి వీడియో చూడడానికి వస్తారు కదా. ఫస్ట్ నేను ఉప్మా రవ్వ ఒక పావు కిలో తీసుకున్నాను. సరేనా? ఇలా ఉప్మా రవ్వ, కొద్దిగా పంచదార, షుగర్ తీసుకున్నాను, కొద్దిగా పిస్తా, కిస్మిస్లు, జీడిపప్పులు, ఫుడ్ కలరు. అర్థమైందమ్మా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సన్నమంటే పెట్టుకొని ఒక కళాయి పెట్టుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 2 నిమిషాలు కరిగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్లు దోరగా 1 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి. పెద్ద మంట పెట్టకండి, నల్లగా అయిపోతాయి. సన్న మంట మీదే దోరగా వేయించుకుంటే ఒక అడుగు లేట్ అయినా మీకు టేస్టీగా ఉంటాయి. అర్థమైందా? ఇలా కంప్లీట్గా తీసేయండి, నిదానంగా తీసేయండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత అదే నేతిలో ఇలా ఉప్మా రవ్వ ఉంది కదా, బొంబాయి రవ్వ, అది నిదానంగా కొద్ది కొద్దిగా ఉండలు చుట్టకుండా ఆ కళాయిలో వేసుకుంటూ ఉండండి. జాగ్రత్తగా వేసుకోండి, ఉండలు చుట్టకూడదు. సరేనా? ఇలా కంప్లీట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం వేసేసుకొని ఇలా దోరగా 1 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి. సరేనా? మళ్ళీ చెప్తాను, సన్నమంటే కదా, పెద్ద మంట అస్సలు పెట్టకండి. మీకు టైం లేకపోతే ఇంకో రోజు చేసుకోండి. అర్థమైందా? ఇలాగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే బౌల్లో పెట్టుకోండి. కంప్లీట్గా తీసేయండి. సరేనా? ఇలా కంప్లీట్ అయిన తర్వాత అదే కళాయిలో మీరు 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అర్థమైందా? 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు. ఇలా అయిన తర్వాత కొంచెం మసలాలి. ఇప్పుడు సన్నమంట పెట్టేసుకోండి. మసలేటప్పుడే హై ఫ్లేమ్లో ఉండాలి. ఇక ఉప్మా రవ్వ వేసుకున్నప్పుడు సన్నమంట కంప్లీట్గా వెళ్ళిపోవాలి. ఇలా ఉండలు చుట్టకుండా కొద్ది కొద్దిగా అది మునిగేలాగా వేసుకోండి. ఇలా ఉండలు చుట్టకుండా నీట్గా ఏం చూసారా? ఇప్పుడు షుగర్ మొత్తం వేసుకున్నమ్మా. ఎంత వేసుకోవాలక్క అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు మీరు చేతిలో 100 రూపీస్ వేసారనుకో, 75 రూపీస్ వేయాలి. అలా మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఇంకంతే. 50% అంటే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళైతే అలా తినాలి, కొంచెం షుగర్ లేని వాళ్ళైతే 75 వేసుకోండి పర్సంటేజ్. సరేనా? ఇలాగా ఫుడ్ కలర్ కూడా వేసుకుని దోరగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు ఎన్నైతే వేయించుకున్నామో అది మొత్తం వేసుకొని కొద్దిగా ఒక 4 యాలక్కాయలు దంచుకొని ఇలా వేసుకోండి. ఇక కంప్లీట్గా కలుపుకుంటూ ఉండండి అమ్మ, ఒక 2 నిమిషాల వరకు. ఇక మీరు స్టవ్ ఎంచక్కా కట్టేసుకోవచ్చు. అయిపోయింది. చూసారా? అడుగంటకుండా జాగ్రత్తగా స్లోగా కలుపుకుంటూ ఉండండి. 15 నిమిషాల్లో మీకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోద్ది. ఇక లాస్ట్లో కొద్దిగా పిస్తా వేసాను, అంతే. అయిపోయిందా? నచ్చిందా? ఇలాగా ఇక లాస్ట్లో మీకు ఇలా ఎలా వచ్చిందక్క మరి అంటే, మనం అలా వేడివేడిగా తింటే మనకి లూజ్గా వెన్నలాగా నోట్లోకి వెళ్ళిపోద్ది. ఇలా కాదు, పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కేకులాగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనేలాగైతే రౌండ్గా ఉన్న బౌల్ తీసుకొని ఇలా ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోండి. ఇక మనం సమానంగా చేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టండి, అంతే. ఇలా స్టిఫ్గా అయిపోద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారమ్మా. ఇంకా నేను ఎక్కువగా బయట ఫుడ్, వాళ్ళ బర్త్డేలు కూడా నేను ఇంట్లోనే కేకులు తయారు చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఇష్టపడను బయట ఫుడ్లు అంటే. ఇలాగే మీరు కూడా అంతేనా? నా పిల్లలు ఏది అడిగినా కూడా బయట ఫుడ్ అలో లేకుండా ఇంట్లోనే ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాను. మీరు అలా చేయండి. పిల్లల దగ్గర మనం మార్కులు కొట్టాలి కదా. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.